వరంగల్ హైవేపై ఓ కూల్ డ్రింక్ షాప్ ఉంది. అందులో ఒంటరిగా మహిళ ఉంది. అదే ఆ చైన్ స్నాచర్లో అదునుగా అయింది. మెడలో నుంచి బంగారు చైన్తో బడాయించారు. బాధితురాలు ఫిర్యాదుతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పక్కా ప్లాన్ చేసి ఈ చైన్ స్నాచింగ్ స్థానికంగా కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళలు, తెల్లవారుజామునే వాకింగ్ చేస్తున్న మహిళలు, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న ఆడవాళ్లు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్లే చైన్ స్నాచర్ల టార్గెట్. ఇక వరంగల్ హైవేపై కూల్ డ్రింక్ షాప్లో ఒంటరిగా ఉన్న మహిళపై అటాక్ చేసిన చైన్ స్నాచర్లు ఆమె ఒంటి మీద ఉన్న 3.5 తులాల బంగారు గొలుసుతో పాటు 7 తులాల వెండి చైన్ను కూడా దోచుకెళ్లారు. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో డీసీ తండా వద్ద జరిగిన ఈ చైన్ స్నాచింగ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే భూకియా పూరి అనే 60 ఏళ్ల మహిళ ఉదయం వరంగల్ హైవేపై ఉన్న తన కూల్ డ్రింక్ షాప్ను ఓపెన్ చేసింది. అయితే ఆమెను ఒంటరిగా ఉండడాన్ని గమనించిన 2 యువకులు చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారు. కస్టమర్లా నటించి ఆమెను వాటర్ బాటిల్ ఇవ్వమని అడిగారు. ఆమె ఫ్రిడ్జ్ తెరవడానికి తిరిగేసరికి ఆమెపై అటాక్ చేసి మెడలో ఉన్న బంగారు, వెండి చైన్ను దొంగిలించి ఉడాయించారు. పుట్టి మీద వచ్చి ఫస్ట్ అడిగిన తర్వాత చేయలేదు సార్, నేను చేయలేదన్నా. చేయకుంటే అమ్మ వాటర్ బాటిల్ అయినా ఉంటాయి అన్నారు. సరే లేదేమో బాటిల్ కూడా ఒడిచిపోయినాయి సార్ అని అన్నా. నా చేత అయితే లేదు, నా జీరం వస్తుంది అని అన్నా. ఇట్నే చెప్పుకుంటా ఉంటా అంటే మళ్ళీ తిరిగిన ఫ్రిడ్జ్కి వెళ్ళి ఒకటైనా ఉంటే చూడమ్మా అంటే ఫ్రిడ్జ్కి వెళ్ళిపోయినా. ఇగో ఇక్కడనే మంచంకి వెళ్ళి ఇక్కడనే వచ్చి ఇట్లా తిప్పిన. ఒకరు మేడ పట్టుకున్నారు, ఒకరు వెనక పట్టుకొని ఇట్లా బట్టి ఇట్లా గుంజి నన్ను పడేసేది వెనక మరలా. ఇగో ఇక్కడ 20కి దెబ్బ తలిగింది. 20కి దెబ్బ తలిగినప్పుడు కాళ్ళ పడ్డ, కాలుతో తన్నీరు, కాలుతో తన్నప్పుడు లబ్బ మోతుకుంటే ఎవరు తెలియదు. ఈడ గోపిత ఆడిపోయింది, మన ఎండిది 7 తులాలు సైన్ పోయింది, 3.5 బంగారం, 7 తులాలేమో ఎండి. వయసుకున్నారు, ఎర్రగున్నారు, పుట్టి ఉన్నది వాళ్ళది. ఇగో చెద్దరు టోపి గుంజుకున్నా, వాళ్ళకి గుంజుకున్నా. ఈడ బోరుకుంటా ఆమెలాడుకుంటా కాళ్ళ పడుకుంటా ఇట్లా బట్టి గుంజిన వానికి ఆ టోపి చెద్దరు గుంజుకున్నా. ఇక బాధితురాలి ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చైన్ స్నాచర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.